నమస్కారం అందరికీ, వెల్కమ్ టు కృష్ణానంద యూట్యూబ్ ఛానల్. నా ప్రీవియస్ వీడియోలో నేను రాధాకృష్ణులు గోలోకం నుంచి భూలోకానికి ఎలా వచ్చారో చెప్పాను కదా. ఈ వీడియోలో రాధాకృష్ణులు మథురాలో ఎలా జన్మించారో నేను చెప్పబోతున్నాను. చాలామందికి డౌట్ ఉంటుంది, రాధ పెద్దదా కృష్ణుడు పెద్దదా అని. సో కృష్ణుడి కన్నా రాధాదేవి పెద్దది. సో కాబట్టి నేను నా వీడియోలో ఫస్ట్ రాధా జననం గురించి చెప్పబోతున్నాను. సో బర్సానాలో ఋషభాన్ మహారాజుకి సంతానం లేక ఆయన చాలా ఆలోచిస్తుంటాడనమాట. అప్పుడు ఒకరోజు ఆయన యమునా నదిలో స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ యమునా నదిలో అతనికి చాలా దివ్యమైన కాంతి కనిపిస్తుంది అనమాట. అక్కడ ఒక బంగారు రంగులో ఒక పాప ఒక లోటస్లో కనిపిస్తుంది ఆయనకి. ఆయన అది చూసి చాలా అంటే చాలా ఆనందంగా పడిపోతాడు, ఎందుకంటే ఆ పాప చూడడానికి చాలా అంటే చాలా అందంగా ఉందన్నమాట. సో అప్పుడు ఆ పాపను తీసుకుని వెళ్ళి తన వైఫ్ అయిన కీర్తికి చూపిస్తాడనమాట. ఇద్దరు చాలా ఆనందపడతారు, మాకు పాప జన్మించింది అని చెప్పేసి. అప్పుడు ఆ పాప ఎంతమంది ఎంత ట్రై చేసినా కళ్ళు మాత్రం తెరవట్లేదు. అందరూ ఏమైంది ఈ పాపకి అని చెప్పేసి చాలా ప్రయత్నిస్తారనమాట, కానీ ఎవ్వరి వల్ల కాదు. ఇంకా వాళ్ళు కొన్ని రోజులు వెయిట్ చేస్తారు, ఏమైంది ఈ పాపకి అని. కానీ ఎన్ని రోజులు వెయిట్ చేసినా పాప మాత్రం కళ్ళు తెరవట్లేదు. ఒక్కరోజు ఏంటంటే పాప జన్మించినందుకు ఋషభాన్ మహారాజు అందరికీ గ్రాండ్గా పార్టీ ఇస్తాడనమాట, అంటే సెలబ్రేషన్స్ జరుపుకుంటాడనమాట. అప్పుడు ఆ సెలబ్రేషన్స్లోకి మన యశోదాదేవి కృష్ణుడిని తీసుకుని వస్తుంది అనమాట. అప్పుడు కృష్ణుడు ఆ ఉయ్యాలలో ఉన్న పాప దగ్గరికి వెళ్ళి పాపని టచ్ చేస్తాడనమాట. అప్పుడు పాప ఎన్ని రోజులు తెరవని కళ్ళు ఒక్కసారిగా తెరిచి చూస్తుంది అనమాట. సో రాధాదేవి తన లైఫ్లో మొట్టమొదటిసారిగా ప్రపంచంలోకి వచ్చినప్పుడు చూసింది కృష్ణ భగవాన్ని. సో రాధాదేవి చూడండి ఎంత ప్రేమ తనకి, అంత భక్తి కాబట్టి రాధాదేవికి కృష్ణుడు అంటే. తన లైఫ్లో తనకి ఫస్ట్ టైం తను దర్శించుకుంది కృష్ణ భగవాన్ని. సో అలాగా రాధాదేవి జన్మించారనమాట. ఇప్పుడు మన కృష్ణ భగవాన్ ఎలా జన్మించారో చూద్దాం. మథురాలో కంసుడు ప్రతి ఒక్కరిని చాలా అంటే చాలా హింసించేవాడనమాట. కానీ ఎవరిని ఎంత హింసించినా తనకి తన చెల్లి దేవకి అంటే చాలా ఇష్టం అనమాట. తన పెళ్ళిని అంగరంగ వైభవంగా చేస్తాడనమాట. తనని అత్తగారి ఇంటికి పంపించేటప్పుడు ఇతనే రథాన్ని తోలి తీసుకెళ్తాడనమాట. అప్పుడు అకస్మాత్తుగా ఆకాశవాణి ఇలా పలుకుతుంది అనమాట, కంస నువ్వు ఇంత ఆనందంగా ఉన్నావు, కానీ దేవకి పుట్టే 8వ బిడ్డ నీ మరణానికి కారణం అని చెప్పేసి వెళ్ళిపోతుంది అనమాట. ఇంతవరకు ఇంత ప్రేమ చూపించిన కంసుడు ఆ మాట వినగానే వెంటనే రథం నుంచి బయటికి దిగి దేవకి జుట్టు పట్టుకుని బయటికి లాగుతాడనమాట చంపడానికి. చూసారా, ఇన్ని రోజులు ఇంత ప్రేమ చూపించిన కంసుడు ఒక్కసారి తన చెల్లి వల్ల తనకి హామ్ జరుగుతుంది అని వర్డ్ వినగానే తనలో ఉన్న ప్రేమంతా మాయమైపోయి సడన్గా ఎంత ద్వేషం ఎలా పుట్టుకొచ్చిందో చూడండి. అలాగే మన జీవితంలో మనుషులు కూడా మనం ఎప్పుడైతే వాళ్ళతో బాగా మాట్లాడుతా మంచిగా ఉంటామో అంతవరకు బాగుంటారు. వన్స్ మనం తెలియక ఏదైనా మన నుంచి వాళ్ళకి తప్పు జరిగినా అండ్ దెన్ వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా మనం చేసిన మంచి అంతా మర్చిపోయి మనం చేసిన చెడును ఒకటి గుర్తుపెట్టుకుని మనకి ఎంత ప్రాబ్లంలోకి మనం నెట్టడానికైనా వాళ్ళు రెడీ అయిపోతారు. సో అలానే ఇంత ప్రేమగా చూసుకున్న కంసుడు కూడా తనకు పుట్టే బిడ్డ వల్ల తనకి ప్రాణగండం ఉందని చెప్పేసి చంపడానికి రెడీ అయిపోతాడనమాట. అప్పుడు వసుదేవుడు ఇలా అంటాడు, కంస నువ్వు దేవకిని చంపకు, అండ్ దెన్ నీకు ప్రాబ్లం మాకు పుట్టే 8వ బిడ్డ వల్లనే కాబట్టి మాకు 8వ బిడ్డ పుట్టగానే నీకే తెచ్చిస్తా, నువ్వేమన్నా చేసుకో, దేవకిని మాత్రం ఏం చెయ్యకు అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తాడు. అప్పుడు కంసుడు ఓకే వాసుదేవుడు చెప్పింది కూడా నిజమే కదా, మీకు పుట్టే బిడ్డతో కదా నాకు ప్రాబ్లం అని, మీతో కాదు కదా అని చెప్పేసి వాళ్ళని చెరసాల్లో బంధించి కారాగారంలోకి తీసుకెళ్తాడనమాట. వాళ్ళని అక్కడ చిత్ర హింసలు పెడతారనమాట. పుట్టే ప్రతి బిడ్డని వాళ్ళ కళ్ళ ముందరే చంపుతుంటారనమాట. అది చూసి దేవకి వసుదేవులు చాలా అంటే చాలా బాధపడతారనమాట. అలా వాళ్ళకి పుట్టే ఒక్కొక్క బిడ్డని ఈయన కంసుడు చంపుకుంటూ వస్తాడనమాట. సో అలాగా 7వసారి దేవకి గర్భం దాలిస్తుంది. సో చాలామందికి కృష్ణుడు ఎలా జన్మించాడో తెలుసు, కానీ బలరాముడు ఎలా జన్మించాడో తెలియదు కదా. సో దేవకి 7వసారి గర్భం దాలిస్తుంది. ఆ బిడ్డే బలరాముడు అనమాట. ఒక్కరోజు నైట్ దేవకి నిద్రపోతుండగా సో ఒక దివ్యమాయ వస్తుంది అనమాట. వచ్చి దేవకి నీ కడుపులో ఉన్న బిడ్డని నేను తీసుకెళ్ళి గోకులంలో ఉన్న వసుదేవుడి మొదటి భార్య రోహిణి గర్భంలోకి నేను చేరుస్తాను.
సో మరుసటి రోజు నీకు అబోషన్ అయినట్టు నేను క్రియేట్ చేస్తాను అని చెప్పేసి మాయమైపోతుంది అనమాట. ఆ బిడ్డని రోహిణి గర్భంలోకి తీసుకెళ్ళి ట్రాన్స్ఫర్ చేసి మాయమైపోతుంది అనమాట. సో పక్క రోజు చూసేసరికి అక్కడ దేవకికి గర్భాశయం అయి ఉంటుంది అనమాట. సో అది చూసి కంసుడు అరే నా చేతిలో చనిపోకుండా నీ బిడ్డ చనిపోయాడా అని చెప్పేసి వెళ్ళిపోతాడనమాట. సో అలాగా ఇంకో 8వ సారి మళ్ళీ దేవకి గర్భం దాలిస్తుంది. అతనే కృష్ణ భగవాన్. ఇంకా కృష్ణుడు పుట్టే సమయం ఆసనమైనప్పుడు మథురాలో బయట క్లైమేట్ అంతా చోరున వర్షం అండ్ మెరుపులు చాలా అంటే చాలా భీకరంగా ఉందన్నమాట క్లైమేట్. అప్పుడు ఆ చెరసాలలో ఒక దివ్యమైన కాంతుకు బంగారు వెలుగు మెరిసిపోతూ ఉందన్నమాట. అప్పుడు శ్రీ మహావిష్ణువు శంఖ చక్ర గజహస్తంతో అవతరించి దేవకి వసుదేవులకి కనిపిస్తారనమాట. అలా కనిపించగానే దేవకి వసుదేవులు చాలా సంతోషంగా ఫీల్ అయ్యి ఇంకా మా కష్టాలు తొలగిపోయాయని చెప్పేసి దర్శించుకుని దండం పెట్టుకుంటారనమాట. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఒక చిన్న బాలుడు కృష్ణుడిలాగా మారిపోయి దేవకి వసుదేవుల దగ్గరికి వస్తాడనమాట. అప్పుడు ఆ చిన్న బాబు మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. వసుదేవ, నువ్వు నన్ను తీసుకెళ్ళి గోకులంలో ఉన్న యశోదాదేవి దగ్గరికి చేర్చు. అక్కడ ఒక పాప జన్మించి ఉంటుంది. ఆ పాపను ఇక్కడికి తీసుకురా, నీకు వెళ్ళే మార్గం అంతా నేనే చూపిస్తానని చెప్పేసి మాట్లాడతాడనమాట. అప్పుడు ఆ చిన్న కృష్ణుడిని వాసుదేవుడు పట్టుకుని వెళ్ళడానికి చేత్తో పట్టుకుంటాడనమాట. ఎప్పుడైతే కృష్ణుడు పట్టుకుంటాడో ఆయన చేతికి కాలికి ఉన్న చెరసాలని ఆటోమేటిక్గా తెగిపోతాయన్నమాట. అలాగే మన జీవితంలో కూడా మనం ఎప్పుడైతే భగవంతుని పట్టుకుంటామో మనకున్న కష్టాలు, మనకున్న నెగిటివిటీస్ అన్నీ తొలగిపోతాయి. అలాగా వాసుదేవుడు కృష్ణుడిని తీసుకెళ్తుంటే ఆటోమేటిక్గా డోర్స్ అన్నీ ఓపెన్ అయిపోతాయి. బయట కాపలా కలుస్తున్న భటులు అందరు నిద్రలోకి జారుకుంటారనమాట. బయటకు తీసుకెళ్ళగానే బయటంతా జోరున వర్షం. ఆ వర్షంలో వాసుదేవుడు కృష్ణుడిని తీసుకొని యమునా నది దాటుతూ వెళ్తుంటాడు. ఆ వర్షానికి యమునా నదిలో ఉన్న నీళ్ళు చాలా అంటే చాలా పైకి పొంగుతూ ఉంటుంది అనమాట. సో ఆయన నెక్ వరకు వచ్చేస్తుంటుంది నీళ్ళు. ఆయన ఎటువంటి భయపడకుండా ఇంకా మార్గం కోసం వెళ్తూ ఉంటాడు. అప్పుడు యమునా నది ఎప్పుడెప్పుడు కృష్ణుడు పాద దర్శనం కోసం అని చెప్పేసి పైకి ఎగిస్తూ ఉంటుంది అనమాట. అప్పుడు యమునా నది ఎప్పుడైతే కృష్ణుడి పాదాలు తాకుతుందో అప్పుడు 2గా డివైడ్ అయిపోయి కృష్ణుడికి దారిస్తుంది అనమాట. అంత పెద్ద వర్షంలో కృష్ణుడి మీద ఒక్క చుక్క కూడా వర్షం బొట్టుపడకుండా ఆదిశేషువు తన పడగ విప్పి కృష్ణుడికి గొడుగులాగా మారుతుంది అనమాట. సో అలాగా కృష్ణుడిని తీసుకుని వాసుదేవుడు గోకులానికి వెళ్తూ ఉంటాడనమాట. సో అలానా అసలు మనం కృష్ణుడి లీలలో ఒకటొకటి చూసుకుంటే చాలా అంటే చాలా మనం నార్మల్గా మూవీస్లో అన్రియలిటిక్ హీరో చేసిన యాక్షన్స్కి మనం చాలా ఎగ్జైట్మెంట్ అయిపోయి ఫ్యాన్స్ అయిపోతుంటాం కదా. అలాంటిది విష్ణువు కృష్ణు భగవాన్ అవతారం తీసుకుని ఆయన చేసే ప్రతి ఒక్క లీల వాసుదేవుడు కృష్ణుని తీసుకొని గోకులానికి చేరతాడనమాట. అక్కడ యశోద దగ్గర ఉన్న పాపని తీసుకుని కృష్ణుని అక్కడ పెట్టి వెనక్కి వెళ్ళిపోతాడనమాట. అప్పుడు కంసుడు ఓకే పాప పుట్టిందా, ఇప్పుడు నేను ఈ పాపని చంపేస్తా అని చెప్పేసి చంపడానికి ట్రై చేస్తాడనమాట. అప్పుడు ఆ పాప యోగమాయగా మారి కంసాను ఇప్పటికే చాలా పాపం చేశావు, నిన్ను చంపాల్సిన కృష్ణుడు ఆల్రెడీ పుట్టి గోకులంకి చేరుకున్నాడు, నీ మరణం ఖాయమని చెప్పేసి మాయమైపోతుంది అనమాట. సో అలాగా రాధాకృష్ణుడు జన్మించారు. రాధాకృష్ణుడు ఎవరి కడుపులో నుంచి జన్మించలేదండి, వాళ్ళు అవతారం తీసుకున్నారు, వాళ్ళు అవతారం తీసుకుని వచ్చారు. ఇదండి ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ అందరు నాతో చెప్పండి రాధేశ్యామ్.